నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పేదలకు అవకాశాలు కల్పించే నవభారత నిర్మాణమే లక్ష్యమన్న ప్రధాని ఢిల్లీలో విజయోత్సవ ర్యాలీ ఎన్నికల్లో విజయంపై అమిత్ షాకు కితాబు గోవా మణిపూర్లలోనూ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన భాజపా గోవాలో కలిసి వచ్చిన చిన్న పార్టీలు సీఎం పదవి చేపట్టనున్న మనోహర్ పారికర్ మణిపూర్లో కమల దళానికి ఎన్పీపీ ఎన్పీఎఫ్ మద్దతు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలముందన్న భాజపా నేత రామ్ మాధవ్ మోదీ నేతృత్వంలో సమావేశమైన భాజపా పార్లమెంటరీ బోర్డు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లలో ముఖ్యమంత్రి అభ్యర్థులపై విస్తృత చర్చ ఈ నెల 16న పంజాబ్లో కొలువుదీరనున్న కాంగ్రెస్ సర్కారు సీఎం పగ్గాలు చేపట్టనున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ సిద్ధును మంత్రిగా తీసుకునే అవకాశం వార్షిక పద్దుకు ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రివర్గం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో మార్పు రేపు మధ్యాహ్నం 12 గంటలకు పెట్టాలని నిర్ణయం గుండెపోటుతో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు రేపటి ఏపీ బడ్జెట్ వాయిదా స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయ్యే 2022 నాటికి నవభారతాన్ని నిర్మించడమే తన ధ్యేయమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితం ద్వారా అందుకు పునాది పడిందన్న ఆయన ఈ మహోద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఢిల్లీలో నిర్వహించిన విజయోత్సవ సభలో పిలుపునిచ్చారు పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు ఎంతో మంది నేతలు కార్యకర్తల కఠోర శ్రమతో భాజపా ప్రస్తుతం స్వర్ణయుగాన్ని చూస్తోందన్న మోదీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాపై ప్రశంసల జల్లు కురిపించారు 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా సాధించిన ప్రభంజన ఫలితాన్ని ప్రజా సేవ చేసేందుకు వచ్చిన అవకాశంగా భావిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో కాషాయ పార్టీ సునామీ సృష్టించిన తర్వాత ఢిల్లీలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మోదీ పాల్గొన్నారు లోక్ కళ్యాణ్ మార్గులోని తన నివాసం నుంచి భాజపా ప్రధాన కార్యాలయం వరకు ప్రదర్శనగా వచ్చిన ప్రధాని పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించారు 5 రాష్ట్రాల ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు భారీ పోలింగ్ శాతం నమోదైన ఎన్నికల్లో వచ్చిన ఈ ఫలితాన్ని రాజకీయ పండితులు విశ్లేషించాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు इन 5 राज्यों के चुनाव को नए हिंदुस्तान की एक नई नींव के रूप में मैं देख रहा हूं न्यू इंडिया 65% 35 साल से कम उम्र के नौजवानों के सपनों का न्यू इंडिया अभूतपूर्व रूप से जागरूक महिला समूहों का सपनों का न्यू इंडिया ऐसा न्यू इंडिया जो देश के गरीबों में कुछ पाने की इच्छा के बजाय कुछ करने की इच्छा के लिए अवसर के लिए खोज ये अपने आप में एक बहुत बड़ा बदलाव है 5 రాష్ట్రాల ఎన్నికల్లో అపూర్వ ఫలితాలు సాధించడంలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా కీలక పాత్ర పోషించారని ప్రధాని కొనియాడారు జనసంఘ ఆవిర్భావం నుంచి నేటి వరకు భాజపా సాగించిన ప్రస్థానాన్ని ఆ ప్రయాణంలో దిగ్గజ నేతలు చేసిన త్యాగాల్ని గుర్తు చేశారు విజయ గర్వాన్ని దరిచేరనియ్యొద్దని భాజపా శ్రేణులకు ఉద్బోధించిన మోదీ పేదల సంక్షేమమే తమ ప్రాధాన్యాంశమని పునరుద్ఘాటించారు मैं देश के गरीबों की शक्ति को पहचान पाता हूं और राष्ट्र के भविष्य के निर्माण में जितना ज्यादा गरीबों को अवसर मिलेगा उतना ज्यादा देश तेज गति से आगे बढ़ेगा और इस देश की एक सबसे बड़ी ताकत वो हमारे देश का गरीब है आज मध्यम वर्ग के लोगों को ज्यादा बोझ झेलना पड़ता है नियमों का पालन भी मध्यम वर्ग को ज्यादा करना पड़ता है समाज की सब मर्यादाओं का पालन भी मध्यम वर्ग को करना पड़ता है सारे आर्थिक बोझ भी क्वांटम के रूप से देखें तो सबसे ज्यादा मध्यम वर्ग का व्यक्ति वहन करता है उस पर यह बोझ कम होना चाहिए एक बार देश के गरीब के अंदर खुद का बोझ उठाने की ताकत आ जाएगी इस देश के मध्यम वर्ग का बोझ पूरी तरह हट जाएगा अर्थशास्त्र के इस रूप को मैं न्यू इंडिया में अनुभव कर रहा हूं
और एक बार देश के गरीब की ताकत, देश के मध्यम वर्ग के सपने, इनको अगर मिला लें तो इस देश को दुनिया में नई ऊंचाइयों पर ले जाने से कोई रोक नहीं सकता। 2022 నాటికి దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడమే తన లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రజలు ప్రతి ఏటా తమ వ్యక్తిగత, సామాజిక, వృత్తిపరమైన జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. सरकार सबकी होती है, सबके लिए होती है और सबको साथ लेकर के चलने के लिए होती है। इस पवित्र विचार को लेकर के ही हम काम करते आए हैं, काम करते रहेंगे और हम जितने नए अवसर मिलेंगे, हर नए अवसर में न्यू इंडिया बनाने के लिए, नए हिंदुस्तान को बनाने के लिए, न्यू हिंदुस्तान के लिए कोई कसर नहीं छोड़ेंगे। भारत माता की, भारत माता की, भारत माता की। గోవా, మణిపూర్ ఎన్నికల్లో కాంగ్రెస్తో జరిగిన పోరులో భాజపా 2వ స్థానానికే పరిమితమైనప్పటికీ 2 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఏర్పాటుకు కమలదళం సిద్ధమైంది. గోవా భాజపా ఎమ్మెల్యేల వినతి మేరకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ని గోవా నూతన ముఖ్యమంత్రిగా పంపేందుకు భాజపా అధిష్టానం సిద్ధమైంది. పారికర్కు మద్దతిచ్చేందుకు చిన్న పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ సాయంత్రం 3 ఎంజీపీ ఎమ్మెల్యేలు, 3 గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యేలు, 3 స్వతంత్రులతో కలిసి గవర్నర్తో సమావేశమైన మనోహర్ పారికర్ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తనకు మద్దతిస్తోన్న 22 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు అందజేశారు. 40 నియోజకవర్గాలున్న గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 21 సీట్లు అవసరం కాగా కాంగ్రెస్కు 17, భాజపాకు 13 సీట్లు వచ్చాయి. ఎంజీపీ, జీఎఫ్పీ, స్వతంత్రులు పారికర్కు మద్దతు ఇవ్వడంతో కమలదళానికి అవసరమైన సంఖ్యాబలం చేకూరింది. ఇంకా రక్షణ మంత్రి పదవికి పారికర్ రాజీనామా చేయలేదన్న మరో కేంద్ర మంత్రి గడ్కరీ గవర్నర్ ఆహ్వానం అందిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అటు మణిపూర్ పీఠం సైతం భాజపాకే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన 2 పార్టీల మద్దతు లభించడమే ఇందుకు ప్రధాన కారణం. 60 నియోజకవర్గాలున్న మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 31 సీట్లు అవసరం కాగా కాంగ్రెస్కు 28, భాజపాకు 21 స్థానాల్లో గెలిచాయి. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి, జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్పీఎఫ్ చెరో 4, ఎల్జేపీ 1 స్థానం దక్కించుకున్నాయి. ఆ 3 పార్టీలు తమకు అండగా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేసిన భాజపా వర్గాలు 1 సీటు గెలుచుకున్న టీఎంసీతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతు కోసం చర్చిస్తామని తెలిపాయి. ఇందుకు తగినట్లుగానే కాంగ్రెస్ ఇతర పార్టీకి మద్దతిస్తామని ఎన్పీఎఫ్ ఇప్పటికే సంకేతాలిచ్చింది. కమలనాథులతో చర్చలు జరిపిన ఎన్పీపీ సైతం భాజపాకే మద్దతిస్తామని ప్రకటించింది. ఎల్జేపీ మద్దతుతో పాటు స్వతంత్ర అభ్యర్థి మద్దతు సాధిస్తే మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు భాజపాకు మార్గం సుగమమైనట్లే. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లాను కమలదళం కోరింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై భాజపా కసరత్తు ముమ్మరం చేసింది. ఢిల్లీలో సమావేశమైన భాజపా పార్లమెంటరీ బోర్డు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా ముఖ్యమంత్రి అభ్యర్థులపై చర్చించింది. ఉత్తరప్రదేశ్లో అధిష్టానం తరపున పరిశీలకుడిగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడిని పంపాలని నిర్ణయించారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్కు తిరిగి గోవా ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేందుకు భాజపా పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఆధిక్యానికన్నా కాస్త తక్కువ సీట్లు వచ్చిన మణిపూర్లో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంపైన సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్కు అధికారం దక్కేలా పార్టీని నడిపించిన సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ పగ్గాలను అందుకోనున్నారు. ఇవాళ చండీగఢ్లో సమావేశమైన పంజాబ్ కాంగ్రెస్ శాసనసభా పక్షం అమరీందర్ సింగ్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. మార్చి 16న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు గవర్నర్ వీపీ సింగ్తో సమావేశం తర్వాత అమరీందర్ సింగ్ తెలిపారు. ఈ నెల 14న ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నూతన ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తానని ఆయన తెలిపారు. మంత్రివర్గం సంఖ్య ఎంత ఉంటుందనేది చెప్పేందుకు ఆయన నిరాకరించారు. మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు, మాజీ హాకీ కెప్టెన్ ప్రగత్ సింగ్, మన్ప్రతీ సింగ్ బాదల్ మంత్రివర్గ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. పంజాబ్లో 117 స్థానాలకు గాను కాంగ్రెస్ 77 స్థానాలు దక్కించుకుంది. ఆమ్ ఆద్మీ 20, అకాలీ భాజపా కూటమి 18 స్థానాలను గెలుచుకున్నాయి. కర్నూలు జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన్ని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భూమా భౌతికాయాన్ని ఆళ్లగడ్డ తరలించిన కుటుంబ సభ్యులు రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఆళ్లగడ్డలోని తన ఇంటిలో వార్తాపత్రికలు చదువుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. గుండె ఆగిపోవడంతో సిపిఆర్ చికిత్స చేశారు. కృత్రిమ శ్వాస అందిస్తూ మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన అక్కడి నుంచి నంద్యాలలోని సురక్ష ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు భూమాను వెంటిలేటర్పై ఉంచినా ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదు. చివరకు నాగిరెడ్డి తుది శ్వాస విడిచారు. దొర్నిపాడు మండలం కొత్తపల్లెకు చెందిన భూమా నాగిరెడ్డి 1964లో జన్మించారు. తండ్రి బాలిరెడ్డి హత్యతో రాజకీయాల్లో చేరిన ఆయన 1986 నుంచి 90 వరకు ఆళ్లగడ్డ ఎంపీపీగా పనిచేశారు. 1991లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఆయన 1996, 1998, 1999లో నంద్యాల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2014లో నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య శోభ కన్నుమూశారు. ఆమె మరణంతో జరిగిన ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో కుమార్తె అఖిలప్రియ ఎమ్మెల్యేగా గెలిచారు. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన 2 కుమార్తెలు, కుమారుడు శోకసంద్రంలో మునిగిపోయారు. భూమా నాగిరెడ్డి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల, మండలి చైర్మన్ చక్రపాణి, ప్రతిపక్ష నేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భూమా మృతికి సంతాపం తెలిపారు. నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి వెంకయ్య, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సానుభూతి ప్రకటించారు. భూమా నాగిరెడ్డి మృతదేహానికి పలువురు నేతలు నివాళులర్పించారు. భూమాను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రేపు ఆళ్లగడ్డలో ఆయన అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో రేపు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి సమావేశాలు వాయిదా వేశారు. ఫలితంగా రేపు ప్రవేశపెట్టాల్సిన 2017-18 బడ్జెట్ కూడా వాయిదా పడింది. మళ్లీ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాన్ని బీఏసీలో చర్చించి ప్రకటించనున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశం కానుంది. ఆ రోజు జరిగే బీఏసీ సమావేశంలో బడ్జెట్ ఎప్పుడు పెట్టాలో నిర్ణయించనున్నారు. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ నూతన వార్షిక పద్ధతితో పాటు వ్యవసాయ బడ్జెట్ను కూడా యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మండలి కూడా 14న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. మంగళవారం సమావేశం కానున్న ఏపీ ఉభయ సభలు భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతికి సంతాపం తెలపనున్నాయి. తెలంగాణ శాసనసభలో రేపు ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్కు తెలంగాణ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశమైన మంత్రివర్గ సభ్యులు 2017-18 ఆర్థిక పద్దుకు ఆమోదం తెలిపారు. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో మార్పులు చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ సమర్పించాలని నిర్ణయించారు. శాసనసభలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వార్షిక పద్దును శాసనమండలి ముందుంచనున్నారు. మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపైన ముఖ్యమంత్రి కేసీఆర్ సహచరులతో చర్చించారు. మైనార్టీ, గిరిజనుల రిజర్వేషన్లు, బలహీన వర్గాలకు బడ్జెట్ కేటాయింపులు సైతం సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రజా భాగస్వామ్యంతోనే జల సంరక్షణ సాధ్యమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ బేగంపేటలో నీటిపారుదల శాఖ, వాక్ ఫర్ వాటర్ అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించిన జల సంరక్షణ సామాజిక బాధ్యత అనే సదస్సులో సాగునీటి రంగ నిపుణులు, ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చెరువుల పునరుద్ధరణను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు హరీష్ రావు చెప్పారు. ఈ నీటిని సంరక్షించుకోవడం అనేటువంటిది ఇది మనందరి కర్తవ్యం. ముఖ్యంగా ఎందుకంటే నీరు అనేది అపరిమితంగా దొరికేది కాదు, పరిమితమైనటువంటిది. కేవలం 3-4 మాసాలు మాత్రమే వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షాకాలంలో పడ్డేటువంటి ప్రతి చుక్కను ఒడిసి పట్టుకొని ప్రతి చుక్కను నిల్వ చేసుకోగలిగి ఆ చుక్కను సముద్రం బాట పట్టకుండా ఎక్కడికక్కడ ఆ నీరును నిలుపుకోగలిగినప్పుడు డెఫినెట్ గా మంచి ఫలితాన్ని మనం సాధించగలుగుతాం. ఆ ప్రయత్నాలు అందరూ చేయాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికవేత్తల ద్వారా సమాజహిత కార్యక్రమాలు జరిగేలా చూసేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అభిప్రాయపడ్డారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీఎస్ఆర్పై నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. సమాజంలో అంతరాలు పెరగకుండా చూసేందుకు కార్పొరేట్ సంస్థలు వేతన చెల్లింపు విధానంలోనూ మార్పులు చేయాల్సి ఉందని రావెల సూచించారు. And we take so much from the society.
When you take so many good things from the society, it's not your responsibility to bring back to the society in some form or the other. Not necessarily money. I said it should be verifiable, quantifiable and measurable. It should be tangible. People should talk about that. Towards this direction, we have to bring about some changes, not only in the law, but also in the mindset of our people. మూడేళ్ల చిన్నారని కన్న తండ్రి కొరికి చంపిన దారుణ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చోటు చేసుకుంది. భీమవరానికి చెందిన సురేష్ జ్యోతి ప్రేమ వివాహం చేసుకుని బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. సురేష్ జూబ్లీహిల్స్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఆ దంపతులకు 3 ఏళ్ల వయసున్న పాప ఉంది. మద్యానికి బానిసైన సురేష్ పాప తనకు పుట్టలేదనే అనుమానంతో నిన్న సాయంత్రం కొరికి చంపినట్లు చిన్నారి తల్లి జ్యోతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సురేష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విశాఖలో పాడేరు మన్యంలో మానవత్వం మంటగలిసే ఘటన చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ నిర్దయగా ప్రవర్తించడంతో కూతురు శవాన్ని ఒక గిరిజన మహిళ 10 కిలోమీటర్లు భుజాన వేసుకుని తీసుకెళ్లింది. జీకే వీధి మండలం రింతాడలో సంగీత అనే గిరిజన బాలిక బంధువుల ఇంట్లో ఉంటూ 2వ తరగతి చదువుతోంది. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే తుదిశ్వాస విడిచింది. కుమార్తె మరణ వార్త విని తల్లి హుటాహుటిన చేరుకుంది. స్వగ్రామం చీపురుగొందికి తీసుకెళ్లడానికి ఆటో మాట్లాడుకున్నారు. రింతాడ నుంచి జీకే వీధికి మృతదేహాన్ని తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ అదనంగా డబ్బులు అడిగాడు. ఇవ్వలేమని చెప్పగా నిర్దయగా రోడ్డుపై మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. అసలే కన్నబిడ్డ చనిపోయిందనే పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లి వేరే దారి లేక కుమార్తె మృతదేహాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు నడిచి తన ఇంటికి చేరుకుంది. ప్రతి కుటుంబ ఆర్థిక అవసరాల కోసం ఒక చిట్ తప్పనిసరిగా ఉండాలని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. తమిళనాడులోని వెల్లూరులో మార్గదర్శి కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. కొత్త హంగులతో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. సిబ్బందితో కాసేపు సమావేశం నిర్వహించారు. వెల్లూరు శాఖ 3 కోట్ల యాక్షన్ టర్నోవర్ లక్ష్యాన్ని చేరుకోవడాన్ని శైలజా కిరణ్ అభినందించారు. చిట్స్ వేస్తే అవసరమైన సమయంలో మరొకరిని అప్పు అడగాల్సిన అవసరం ఉండదని సూచించారు. డెఫినెట్లీ మార్గదర్శి లాంటి రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీస్లో చిట్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు డబ్బులు అవసరం అయితే అప్పుడు అందుబాటులోకి వస్తాయి అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఒక 20 months బ్యాక్ స్టార్ట్ చేసామనుకోండి, ఇప్పుడు డబ్బులు అవసరమైంది 20 months తర్వాత మీకు చాలా తక్కువ ఇంట్రెస్ట్కి వస్తుంది. మహా అయితే 1 రూపీ, దట్స్ 1% per month లెక్కన. 25 months అలా దాటిపోతే కనుక 50 పైసా, నాట్ ఈవెన్ 1 రూపీ per month, అంత తక్కువకి ఇంట్రెస్ట్కి వస్తుంది. చిట్ అంటేనే ఈజీ ఇన్స్టాల్మెంట్స్, అంత ఇబ్బంది లేకుండా కాస్త ఈజీగా కట్టేసుకోవచ్చు, మన అవసరాలు తీరుతాయి. హోళీని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలు రంగుల్లో మునిగి తేలాయి. ఉత్సాహంగా రంగుల పండుగను జరుపుకున్న చిన్న పెద్ద పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో నిర్వహించిన హోళీ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉద్యోగులపై రంగులు చల్లుతూ నృత్యం చేశారు. ఇందిరా పార్క్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోళీ వేడుకల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ హోంమంత్రి నాయిని, భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాల, గచ్చిబౌలి IIIT చౌరస్తా సహా తెలంగాణ జిల్లాల్లోనూ రంగుల పండుగ సందడిగా సాగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హోళీ పండుగ ఘనంగా జరిగింది. ప్రధాన నగరాల్లో యువతీ యువకులు పరస్పరం రంగులు చల్లుకుంటూ ఆటపాటలతో సందడి చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుడ్లూరు వాసులు హోళీని వినూత్నంగా జరుపుకున్నారు. రతీ మన్మధుని రథోత్సవాన్ని పురస్కరించుకుని పురుషులు మహిళా వేషధారణలో మొక్కులు చెల్లించుకున్నారు. లండన్ మిల్టన్ కీన్స్ లో యూకే తెలుగు సంఘం, యూకే మహిళా సాధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. లండన్లోని వివిధ రాష్ట్రాల మహిళలు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. చిన్నారులతో కలిసి ఫ్యాషన్ షో నిర్వహించారు. లండన్లోని తెలుగు ప్రముఖులు పాల్గొని మహిళల గొప్పతనం చాటారు. చేనేత దుస్తుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో తెలంగాణ NRI ఫోరం సభ్యులు పాల్గొన్నారు.
అమెరికాలో అవినీతిపై రాజీలేని పోరాటం చేసి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న భారత సంతతి న్యాయవాది ప్రీత్ భరారాపై డొనాల్డ్ ట్రంప్ సర్కారు వేటు వేసింది. ఒబామా హయాంలో ప్రభుత్వ న్యాయవాదులుగా నియమితులైన భరారా సహా మరో 45 మందిని రాజీనామా చేయాలని కోరిన ట్రంప్ ప్రభుత్వం అందుకు నిరాకరించిన భరారాను పదవి నుంచి తొలగించింది. న్యూయార్క్ దక్షిణ జిల్లా అటార్నీ బాధ్యతల నుంచి తనను శ్వేతశోధం తప్పించిందని ప్రీత్ భరారా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఒబామా హయాంలో అటార్నీగా నియమితులైన ఆయన ఎన్నికలో రిపబ్లికన్ల విజయం తర్వాత ట్రంప్ను కలిశారు. అటార్నీగా కొనసాగాలని ట్రంప్ కోరగా అందుకు తాను అంగీకరించినట్లు అప్పట్లో చెప్పారు. అయితే ప్రీత్ భరారా సహా మొత్తం 46 మంది అటార్నీ రాజీనామా చేయాలని ట్రంప్ కోరింది. రాజీనామాకు నిరాకరించి ట్రంప్ సర్కార్తో తాడో పేడో తేల్చుకునేందుకు భరారా సిద్ధమవుతుండగా శ్వేతశోధం ఆయనపై వేటు వేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో భాజపా సాధించిన సంచలన విజయం జాతీయ స్థాయిలో ఆ పార్టీకి తిరుగులేని శక్తిని అందించింది. తాము కోరుకున్న వ్యక్తిని తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికయ్యేలా చూడటం సహా రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా అవతరించేలా ఆ పార్టీ బలం పెరిగింది. ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 24న ముగియనుండగా రాష్ట్రపతి ఎన్నికకు జూన్లో ప్రకటన వెలువనుంది. దేశంలోని 4120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ 4896 మంది ఓటర్ల ఎలక్టోరల్ కాలేజ్ విలువ 10,98,882గా ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థినే గెలిపించుకునేందుకు అవసరమైన ఎలక్టోరల్ కాలేజ్లో ఎన్డీఏకు ఇప్పటి వరకు 75,076 ఓట్ల విలువ తక్కువగా ఉండగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఆ కొరత 20,000కు తగ్గింది. తమిళనాట 134 మంది ఎమ్మెల్యేలున్న అన్నాడీఎంకే, ఒడిశాలో 117 మంది ఎమ్మెల్యేలున్న బీజేడీ మద్దతును కూడగట్టగలిగితే భాజపా అనుకున్న వ్యక్తిని రాష్ట్రపతి ఎన్నికల్లో సునాయాసంగా గెలిపించుకునే వీలుంటుంది. అటు వచ్చే ఏడాదికి రాజ్యసభలో ఎన్డీఏ బలం 100కు చేరనుంది. ఎగువ సభలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించనున్నప్పటికీ ఆధిక్యం విషయంలో మాత్రం కాస్త వెనకబడనుంది. యూపీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఎస్పీ వచ్చే ఏడాది తమ అధినేత్రి మాయావతి పదవీకాలం ముగిసిన తర్వాత ఆమెను తిరిగి రాజ్యసభకు పంపాలని దుస్థితికి చేరింది. సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ కవ్వింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘించడంపై పాక్ డిప్యూటీ కమిషనర్కు సమన్లు జారీ చేసి భారత తీవ్ర నిరసన తెలిపినా దాయాది సైన్యం తీరు మారడం లేదు. పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్లో ఈ మధ్యాహ్నం పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. 82mm మోటార్లు, స్వయంచాలిత ఆయుధాలతో పాక్ రేంజర్లు విరుచుకుపడ్డారు. పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటైన జవాబిచ్చింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సైన్యం వివరించింది. ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు అవకాశాలు కల్పించే నవభారత నిర్మాణమే లక్ష్యమన్న ప్రధాని. ఢిల్లీలో విజయోత్సవ ర్యాలీ. ఎన్నికల్లో విజయంపై అమిత్ షాకు కితాబు. గోవా, మణిపూర్లలోనూ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన భాజపా. గోవాలో కలిసి వచ్చిన చిన్న పార్టీలు. సీఎం పదవి చేపట్టనున్న మనోహర్ పారికర్. మణిపూర్లో కమల దళానికి ఎన్పీపీ, ఎన్పీఎఫ్ మద్దతు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలముందన్న భాజపా నేత రామ్ మాధవ్. మోదీ నేతృత్వంలో సమావేశమైన భాజపా పార్లమెంటరీ బోర్డు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ముఖ్యమంత్రి అభ్యర్థులపై విస్తృత చర్చ. ఈ నెల 16న పంజాబ్లో కొలువుదీరనున్న కాంగ్రెస్ సర్కారు. సీఎం పగ్గాలు చేపట్టనున్న కెప్టెన్ అమరీందర్ సింగ్. సిద్ధును మంత్రిగా తీసుకునే అవకాశం. వార్షిక పద్దుకు ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రివర్గం. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో మార్పు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు పెట్టాలని నిర్ణయం. గుండెపోటుతో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూత. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. రేపటి ఏపీ బడ్జెట్ వాయిదా. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.